రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి 2 పిటిషన్లను దాఖలు చేసింది. కాగా 7 ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రిట్ పిటిషన్ వేసింది. పోచారం కాళీ యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరో 3 ఎమ్మెల్యేలు దానం నగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది. కాగా అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ కోరింది. కాగా ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఉన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి 2 పిటిషన్లను దాఖలు చేసింది. కాగా 7 ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రిట్ పిటిషన్ వేసింది. పోచారం కాళీ యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరో 3 ఎమ్మెల్యేలు దానం నగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది. కాగా అనర్హత పిటిషన్పై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ కోరింది. కాగా ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఉన్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సైదులు రాయు ద్వారా అందిస్తారు. సైదులు. అమూల్య, మనకి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అంటే ముఖ్యంగా అంటే అధికారం కోల్పోయిన తర్వాత మొత్తం మనకి పోయిన శాసనసభ ఎన్నికల సమయంలో 39 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అందులో నుంచి 10 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. మొదటిగా దానం నాగేందర్ అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆయన తర్వాత వరుసగా ఇక ఖమ్మం నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే భద్రాచలం నుంచి, అంటే మొత్తం అక్కడ 10 నియోజకవర్గాలు ఉండగా 10లో 9 కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవగా భద్రాచలం ఒకటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. ఆయన 2వ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇలా వరుసగా దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళడం జరిగింది. అయితే వీరిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి గతంలోనే ఇటు మనకి శాసనసభ స్పీకర్కి గడ్డం ప్రసాద్ కుమార్కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ గడువు కూడా కొంత తీసుకున్నారనేది కూడా ఒక ఉన్నది. అంటే వాస్తవంగా స్పీకర్కి ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే అనర్హత కంపల్సరీ వేయాలని చెప్పేసి ఫిర్యాదు చేసినప్పటికీ కొంత నిర్లక్ష్యం చేశారని చెప్పేసి కూడా వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఒక 3 పైన ఎస్ఎల్పీ పిటిషన్ అయితే బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది. అంటే ముఖ్యంగా వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల పైన స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది. మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిపైన కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఖచ్చితంగా వచ్చే వారం ఖచ్చితంగా విచారణ కూడా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ విచారణలో భాగంగా ఖచ్చితంగా ఇటు ఉన్నటువంటి శాసనసభ స్పీకర్కి ఖచ్చితంగా అనర్హత సంబంధించి ఖచ్చితంగా వారిపై వేటు వేసే విధంగా ఖచ్చితంగా తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. చూడాలి మరిక సుప్రీంకోర్టు ఒకవేళ ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు రిట్ పిటిషన్, మరో 3 పైన ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి వచ్చే వారం కూడా విచారణ ఖచ్చితంగా ఉంటుందంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా మరిక ఏ విధంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటుందని చెప్పేసి కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే వీళ్ళందరూ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా కొందరైతే ఇప్పుడు అంటే 2-3 ఎమ్మెల్యేలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మనం చూసాం సంచలనంగా దానం నాగేందర్ పార్టీ మారినప్పటికీ కూడా ఫార్ములా ఈరేస్ కేసుకు సంబంధించి ఆయన కొంత అక్కడ జరిగిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఆనాడు కేటీఆర్ ఈ విధంగా మనకి 46 కోట్ల రూపాయలు ఇతర సంస్థలకి ఆయనకి పంపించారని చెప్పేసి అక్కడ తప్పు ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పేసి కూడా అన్నారు. సో ఆయన పార్టీ మారిన తర్వాత కొంత ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా మనకి కొంత చర్చనీయాంశంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా ఆయన కొంత ఆయన ఈ మధ్యకాలంలో చూసాం ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత బాన్స్వాడ్ నుంచి ఆయన అధికార కాంగ్రెస్ గూడికి వెళ్ళారు. కొంత ఆయన కూడా కొంత మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ ఎవరు కూడా అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి గెలిచినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ వైపు వెళ్ళినప్పటికీ కూడా ఆయన కొంత మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా జోరుగా చర్చ అయితే జరుగుతుంది. సో ఏదేమైనా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా స్పీకర్ అనర్హత వేటు వేసే వేళ సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు
ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో ముఖ్యంగా ముగ్గురిపైన ఎస్ఎల్పీ పిటిషన్, మిగిలిన 7గురిపైన రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా తీర్పు అనుకూలంగా మాకు వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. త్వరలోనే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి. వాళ్ళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి కూడా వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య, రైట్ సైదులో ఒకవేళ తీర్పు గనక సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఏదైతే ఉందో అది గనక ప్రతికూలంగా వస్తే మరి బీఆర్ఎస్ నెక్స్ట్ ఏం చేస్తుంది అనుకోవచ్చు? ఒకవేళ చూడాలి మరి, ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు ఒకవేళ ప్రతికూలంగా ఉంటే మాత్రము తర్వాత ఖచ్చితంగా ఎంత దాకైనా మేము వెళ్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇక స్పీకర్దే తుది నిర్ణయంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక ఎదురు దెబ్బ తగిలితే మాత్రం ఖచ్చితంగా ఇక శాసనసభ స్పీకర్దే తుది నిర్ణయం. కాబట్టి సో వారిపైన అనర్హత వేటు వేసేలా ఖచ్చితంగా స్పీకర్ పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా ముఖ్యంగా ఇటు దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలి, అదేవిధంగా కడియం శ్రీహరి పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ముందుగా వీళ్ళు స్పీకర్ని కోరడం కూడా జరిగింది. తర్వాత మా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపైన కూడా ఖచ్చితంగా అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొస్తాము. అవసరమైతే శాసనసభ ఇటు మనకి జరుగుతున్న సమయంలో కూడా అవసరమైతే మనకి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా అనర్హత వేటు వేసేలా కూడా స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా పదే చెప్తున్నారు. కాబట్టి సో ఒకవేళ వాళ్ళకి ప్రతికూలంగా వస్తే మాత్రం తీర్పు సుప్రీంకోర్టులో, అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఎటువంటి నిర్ణయం కాక సుప్రీంకోర్టు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక స్పీకర్ పైన బాగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అమూల్య, ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సైదులు, మరి వీళ్ళ స్టెప్ ఏంటి? ఒకవేళ వీళ్లకు గనక సుప్రీంకోర్టు బీఆర్ఎస్ అనుకూలంగా తీర్పిచ్చి ఈ వీళ్లకు గనక ప్రతికూలంగా వచ్చినట్టయితే వీళ్ళు తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉంటుందని ఊహించవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే అనర్హత వేటు వేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా వారి భవిష్యత్తు ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేది లేదని చెప్పేసి కూడా తెగేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది మొదటి నుంచి కూడా. దానిలో భాగంగా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి వారి భవిష్యత్తు ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. తిరిగి మరి కాంగ్రెస్ పార్టీ వారికే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే చూడాలి, మరి ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే ఒకవేళ వస్తే మాత్రము బీఆర్ఎస్ పార్టీ మాత్రం నూతన అభ్యర్థులను బరిలో దించుతుంది. ఒకవేళ మరి వారికి కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తుందా, మరి వారికి ఇస్తుందా లేకపోతే బయట ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తుందా అనేది కూడా మనకు తెలియాల్సింది. సో ఏదేమైనా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంతమంది అయితే మౌనంగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. మిగిలిన వారు కొంత అక్కడక్కడ చూస్తే మాత్రం పెద్ద పార్టీ కార్యక్రమాలు, అంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదని కూడా జోరుగా చర్చ జరుగుతుంది. కాబట్టి సో ఇక వాళ్ళ మౌనం వెనక కూడా ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒక అనర్హత పిటిషన్ కాక ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు కాక ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ కాక పాటిస్తే మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేల భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.